ఇప్పుడైంది వార్త. గుండెపోటుతో కన్నుమూసిన త్రివిక్రమ్, ప్రముఖుల సంతాపం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రచయిత త్రివిక్రమ్ కన్నుమూత. సాహిత్య జగత్తులో విశిష్టతను చాటుకున్న రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ విజయవాడలో గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. అరస్సం గౌరవ సలహాదారుగా, కథా రచయితగా పేరు పొందిన త్రివిక్రమ్ సాహిత్యంపై ప్రగాఢ ఆసక్తితో చిన్న వయసులోనే రచన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 11 ఏళ్లకే కథలు రాయడం ప్రారంభించి 1974లో ఆయన తొలి కథ ప్రచురితమైంది. తన 60 ఏళ్ల సాహిత్య ప్రస్థానంలో 600కి పైగా కథలు, నవలలు, అలాగే హరికథలు, నాటకాలు, అలా 400కి పైగా వ్యాసాలు రచించారు. ఆయన రచనలు సామాజిక, మానవీయ అంశాలను ప్రేరణగా తీసుకొని రాస్తూ పాఠకుల మన్ననలు పొందారు. హరివిల్లు వంటి నవలలు ఆయన సాహిత్య స్పృజనకు చాటుగా నిలిచాయి. ఇక 1965, 1971 భారత్-పాక్ యుద్ధాల్లో సైనికుడిగా సేవలందించిన త్రివిక్రమ్ దేశ సేవలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. సైనిక వృత్తిలో ఉన్నప్పటికీ సాహిత్యంపై ఉన్న ప్రణాళికను ఎప్పటికీ వదిలిపెట్టలేదు. అనంతరం హైకోర్టు లాయర్గా విజయవంతమైన పయనం కొనసాగించారు. బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా, అలాగే న్యాయ రంగంలోనూ పేరొందిన త్రివిక్రమ్ సాహిత్యంతో పాటు న్యాయం అంటేనూ ఆసక్తి చూపారు. రచనలకు సంబంధించి అనేక పురస్కారాలను అందుకుని సాహిత్య సేవలో అంకితభావంతో ముందుకు సాగారు. సాహిత్య ప్రపంచానికి త్రివిక్రమ్ కోల్పోవడం తీరని లోటు అంటూ ఆయన కుటుంబ సభ్యులు, సాహిత్య ప్రేమికులు, శ్రేయోభిలాషులు ఈ విషాదవార్తతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్థించారు. ఆయన రచనలు తరతరాలకు మార్గదర్శిగా నిలుస్తాయని సాహిత్య ప్రేమికులైతే విశ్వసిస్తున్నారు.